ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత. దిస్ ఇస్ కార్తిక్. అప్డేట్స్ చూద్దాం. కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది హైడ్రా. ఇప్పటివరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు తెలిపింది. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు, నాగార్జున, సునీల్ రెడ్డి, రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు హైడ్రా అధికారులు. మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, బాచుపల్లి, గాజుల రామారం, అమీర్పేట, చందానగర్, రాజేందర్ నగర్, బోడుపల్, గండిపేట, మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు హైడ్రా అధికారులు. చెరువులను ఆనుకుని ఉన్న 43 ఎకరాల్లో కట్టడాలను తొలగించినట్లుగా తెలిపారు. హైదరాబాద్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కీలక ప్రకటన చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జీహెచ్ఎంసీ పరిధిలో 400 చెరువులు ఉన్నాయని తెలిపారు ఆయన. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా చూడబోతోందన్నారు. ఆక్రమణలు ఆపకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందన్నారు. 2500 స్క్వేర్ కిలోమీటర్ల వరకు హైడ్రా విస్తరించనుందన్నారు ఆయన. ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై మరో ట్వీట్ చేశారు అక్కినేని నాగార్జున. ఇప్పటికే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఆయన ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అది పూర్తిగా పట్టా భూమి అని నాగ్ క్లారిటీ ఇచ్చారు. 1 సెంటు కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు ఆయన. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిందంటూ ట్వీట్ చేశారు నాగార్జున. చెరువులను ఆక్రమించిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తామని తేల్చి చెప్పారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేదే లేదన్నారు. కోకాపేటలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో హైడ్రా చేపట్టిన చర్యలపై స్పందించారు. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్ళు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఇప్పటికే 6 కేసులు నమోదు చేశారన్నారు. తెలంగాణకు చెందిన విద్యా సంస్థలను ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. నాదం చెరువులో 1 ఇంచ్ ఆక్రమ నిర్మాణం అని తేలితే నేనే కూల్చేస్తానన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. నాకు ఈనాటి వరకు వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక మ్యాప్ ఇవ్వలే, నేను ఎంత దూరంలో ఉన్నది వాళ్ళు చెప్పలే. నీవు ఎంకరేజ్ చేసినావు అని చెప్పేసి నిన్న అక్కడ వాళ్ళ దగ్గర చూసిన, నేను ఎంకరేజ్ చేసినట్టు బఫర్ జోన్లోకి ఎంకరేజ్ చేసినట్టు అంటున్నారు. నేను ఇవాళ కూడా నేను వారందరూ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అందరు కూడా 1 ఇంచు భూమి కూడా నాదం చెరువుకు సంబంధించింది నా దాంట్లో మీరు చూపిస్తే నాకుగా నేను మొత్తం కూడా కూలగొట్టుకుంటా. రాష్ట్రంలో సమస్యలను గాలి కొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు హరీష్ రావు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ, గ్రామాల్లో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి
ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. సామాన్యులను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. 50 ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో ప్రభుత్వ అనుమతితో ఇళ్లు కట్టుకున్నారని తెలిపారు. కూల్చివేస్తామంటూ సీఎం రేవంత్ హైడ్రామా చేస్తున్నారని విమర్శలు చేశారు హరీష్ రావు. ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వీటి కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహెబ్నగర్ గ్రామ ప్రజలు సరూర్ నగర్లో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు ఫాక్స్ సాగర్లో బాజాప్తా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కులుకునే కూడా చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నా, హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలు డెంగ్యూతో బాధపడుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం మంత్రి పదవుల పంపకానికి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. విష జ్వరాల పట్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 2-3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, కులగణ పేరుతో వాయిదా వేయొద్దని డిమాండ్ చేశారు. ఎవరు చెరువులను కబ్జా చేసినా హైడ్రా కూల్చివేయాలని, అదే సమయంలో మిగతా అంశాలను కూడా పట్టించుకోవాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. విపరీతమైన జ్వరాలు, డెంగీ, ఆసుపత్రులలో కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ ఎవరిని చేద్దాం, ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్గా లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం. గ్రామాలలో పారిశుద్ధ్యం పడికేసింది. సర్పంచులకు బిల్లులు లేవు, పంచాయతీ సెక్రటరీలు బిల్లులు కట్టలేక భయపడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వ్యవస్థ నడుస్తలేదు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. హైడ్రా కూల్చివేతలను స్వాగతించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయితే హైడ్రా దూకుడు ఆరంభ సూరత్వం కాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైడ్రా కూల్చేసిన ఎన్ కన్వెన్షన్ ను పరిశీలించారు నారాయణ. ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు ₹1,00,000 ఆదాయం సంపాదించారని అన్నారు. చెరువులను ఎవరు కబ్జా చేసినా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఒకే పార్టీని, వర్గాన్ని టార్గెట్ చేయకుండా హైడ్రా తన పని చేసుకుంటూ వెళ్లాలన్నారు నారాయణ. ఈ టౌన్లో ఎంఐఎం వాళ్ళు ఆక్రమించినంత ఎక్కువ భూములు ఎవరు ఆక్రమించలేదు. వాళ్ళే మోస్ట్ ఇల్లీగల్. ముందు వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పండి, అప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఆలోచిద్దాం. పర్మిషన్ ఇచ్చుంటే వాళ్ళని పట్టి కట్టి డబ్బులు వసూలు చేయండి, లేదా పర్మిషన్ ఇప్పించడానికి మంత్రి రికమెండ్ చేసి ఉంటే వాడిని పట్టుకొచ్చి నడిలు తీసుకుంటే మేము పట్టుకోసి ఊరేగిస్తాం ఏం కావాలంటే. అంతలో పర్మిషన్ వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు మీరు వాడు దొంగతనం మీరు లంచం పర్మిషన్ తీసుకుంటే ఇది చూస్తూ ఉండాలనా? పర్మిషన్ ఊరికే ఇచ్చారా? ఊరికే వేరు, అందరికీ పర్మిషన్ ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆయా అధికారులకు డబ్బులు తెచ్చుకున్నారు, వీళ్ళు ఊరికే తెచ్చుకోలే. హైడ్రా దూకుడుపై ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారని, వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. నెక్లెస్ రోడ్డును కూడా ఎఫ్టీఎల్లో కట్టారని, నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర నీటి కుంట ఉండేదని, ఆ కార్యాలయం పరిస్థితి ఏంటని ప్రశ్నలు లేవనెత్తారు ఓవైసీ అసదుద్దీన్. वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है. वहाँ पर जहाँ पर जीएचएमसी का ऑफिस है वहाँ पर एक वाटरफॉल था, मैं ही देखा सो हूँ. नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप. नेकलेस रोड एफटीएल पे है, बोरो में आपको तोड़ते आप उसको? तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है, हिमायत सागर के पास बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है. మణికొండ చిత్రపురి కాలనీలో నిర్మించిన విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 658 విరుద్ధంగా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. G+1 అనుమతులు పొంది G+2 నిర్మాణాలు చేశారని గుర్తించారు.
15 రోజుల్లో నోటీసులకు జవాబు ఇవ్వాలని మణికొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. లేని పక్షంలో కూల్చివేతలు తప్పు అంటూ హెచ్చరించారాయన. నోటీసులు జారీ చేయడంతో సినీ కార్మికుల గుండెల్లో గుబులు రేగుతోంది. గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగింది అంటూ ఫిర్యాదులు అందాయి. కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ నుంచి 45 కోట్ల రూపాయలు బదిలీ చేశారని అన్నారు. అవి ఎవరి ఖాతాలో జమయ్యాయో చెప్పాలన్నారు. V6 బిజినెస్ యజమాని ఎవరు, ఆ ఖాతాకు డబ్బును ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు ఆయన. ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకేసారి వేదిక వద్దకు వచ్చి డాన్స్ చేసే క్రమంలో ఈ గలాటా జరిగింది. పోలీసులు కల్పించుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నైజీరియాకు చెందిన మహిళ నుంచి డ్రగ్స్ సీజ్ చేశారు. ఆమె నుంచి 50 గ్రాముల MMDA, 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే ఈ ముఠాలో నైజీరియా మహిళ పట్టుబడగా మరో 4 పరారీలో ఉన్నట్లుగా రాజేందర్ నగర్ పోలీసులు తెలిపారు. హామీలను నెరవేర్చకపోతే చంద్రబాబును ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లోనే వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సేవ చేసేందుకు కాకుండా దోచుకునేందుకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు సతీష్ రెడ్డి. ఆయనకు వైఎస్ఆర్సీపీ జిల్లా వెంపల్లిలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. 3 నెలలకే ఎక్కడ చూసినా కూడా ఏదబ్బా చెప్పింటి అన్ని స్వయంగా ముఖ్యమంత్రి కూర్చొని అసెంబ్లీ సాక్షిగానే నాకు భయం వేస్తుంది అని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ చూసి ఇవ్వలేదా, లేకుంటే కేవలం పదవి కోసం అబద్ధాలు చెప్పాడా? ఇది చంద్రబాబు నాయుడు గారు తీర్చి చెప్పాలి. అవన్నీ కూడా అమలయ్యే రకంగా ప్రతి ఒక్క వేదిక మీద కూడా మేము ఆయన దృష్టికి తీసుకొని వస్తాం. నువ్వు ఇదో ఈ సందర్భంగా ఇవి చెప్పావని చెప్పి ఆ క్లిప్పింగ్స్ అన్ని చూపిస్తాం. అమలు కాకుంటే అవి అమలయ్యేటట్లు పోరాడతాం. అమలు కాని పక్షంలో ప్రజల దృష్టిలో దోషిగా చంద్రబాబు నాయుడు నిలబెడతాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు వరదు కళ్యాణి. తనకిచ్చిన బాధ్యతను, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు వరదు కళ్యాణి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నన్ను నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సూపర్ 6 అంటూ ఎన్నో హామీలు మహిళలకు ఇవ్వడం జరిగింది. కానీ అందులో ఏ ఒక్కటి కూడా ఈ 3 నెలల్లో అమలు చేయని పరిస్థితి మనం చూసాం. కాబట్టి మా మహిళా విభాగం తరపున ఈ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ హామీలన్నీ కూడా సక్రమంగా అమలయ్యేట్టుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. రాబోయే ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని అన్నారు. చంద్రబాబు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు రవీంద్రనాథ్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి
వాళ్ళు నాయకులు కొట్టుకునే కార్యక్రమం, ఇంకేదైనా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకులకు ప్రజలను ఇబ్బందులు చేసే కార్యక్రమం, వాళ్ళపైన దౌర్జన్యాలు చేసే కార్యక్రమం, వాళ్ళను అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇసుక ఇబ్బందులు తప్పటం లేదు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఇసుక కోసం జనం కొట్టుకుంటున్నారు. గతంలో ఇసుక రీచ్ దగ్గర ఉన్న కౌంటర్ను ఇప్పుడు తుళ్లూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ఇసుక కావాల్సిన వారంతా ఒక్కసారిగా రావడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద తోపులాట జరిగింది. ఇసుక కౌంటర్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని వినియోగదారులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలను టీడీపీ సోషల్ మీడియా వేధిస్తోంది. అసభ్యకర కామెంట్లు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. వేధింపులపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధిత మహిళ సుచిత్ర ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు సుచిత్ర. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను కూడాను, పైగా నేను సోషల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉంటాను. లేడీస్ కానీ ఏదైనా బయట ఏదైనా జరుగుతున్నా కూడా వెంటనే స్పందిస్తూ ఉంటా. ఆ నేపథ్యంలో నేను సోషల్ మీడియాలో జగనన్న చేసిన మంచి పనులు కానీ ఏదైనా మంచి బయట అంటే జనాలకు పథకాలు అందట్లేదని కానీ ఇట్లా ఏమైనా ఉంటే కూడా నేను ప్రతిదీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాను. ఆ నేపథ్యంలో నేను ఏం చేశానంటే ఫేస్బుక్లో నేను మాట్లాడినవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటే దాని కింద కామెంట్ల రూపంలో చాలా వల్గర్గా అన్నమాట కొన్ని అసహ్యమైన కామెంట్స్ పెడుతూ, అలాగే నా బాడీని కూడా కొన్ని రకాలుగా విశదీకరిస్తూ నీ బాడీ అలా ఉంది నువ్వు ఇలా అని నేను ఒక రోడ్ల మీద ఒక అదే చెప్పలేనన్నమాట ఆ మాటలు. ఆ టైప్లో ఒక ఉమెన్ని ఏ రకంగా అయితే హింసించాలో అన్ని రకాలుగా మానసికంగా అన్ని రకాలుగా నన్ను అబ్యూస్ చేస్తూనే ఉన్నారు. కామెంట్ల బాక్స్లో చూస్తే అందరికీ తెలుస్తుంది. అనకాపల్లి జిల్లా తుంపాల గ్రామ సభలో దళిత సర్పంచ్కు అవమానం జరిగింది. గ్రామ సభకు అధ్యక్షత వహించకుండా దళిత సర్పంచ్ను కూటమి నేతలు అడ్డుకున్నారు. సర్పంచ్ ఉప సర్పంచ్పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. కూటమి నేతల రౌడీజంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంత జరిగినా అక్కడున్న అధికారులు మాత్రం నోరు మెదపలేదు. పోలీసులపైన కూటమి నేతలు దౌర్జన్యానికి దిగారని సర్పంచ్ మండిపడ్డారు. ఒక సర్పంచ్కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక ఎస్సీ కులానికి చెందిన వాళ్ళన నాతో ఒక దళితుల్ని అవటం వలన ఇలాగ అరేంజ్ చేసి మా యొక్క బాధను మమ్మల్ని అవమానపరచడానికి ఇలా చేశారు. కానీ అది మా మనోభావాలు దెబ్బతీయడానికి మీరు ఇలాగ చేస్తారని చెప్పేసి అడిగినందుకు మరి మా మీద కూడా భౌతికంగా కూడా దాడులు చేసినందుకు కూడా దాడులు చేయడానికి మా మీద చేశారు. మరి పోలీసులు కూడా ఇక్కడి నుంచి సభ నుంచి బయటికి గంటేయండి, మీ దగ్గర నుంచి పొండి, ఇక్కడి నుంచి మీరు మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా పెనమనూరులో టీడీపీలో పేకాట చిచ్చురేపుతోంది. ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ బోడే ప్రసాద్ అనుచరుడు చంటి ఎస్పీ పోలీసులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోలో పోస్ట్ పెట్టాడు. పేకాట తప్ప మరో కేసు లేనట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సరదాగా పేకాట ఆడితే రైడ్ చేస్తారా? పెనమలూరు పిఎస్ పేకాట కేసులకే ఉందా? పేకాట ఆడనివ్వనందుకు పోలీస్ బాస్కు చెక్ పెట్టాలంటూ వీడియో రిలీజ్ చేశాడు బోడే ప్రసాద్ అనుచరుడు చంటి. నేను నా స్నేహితులు సరదాగా మేము 13 మొక్కలాట ఆడుకుంటా ఉంటే పౌరంకి బాస్ వచ్చి రైడ్ చేయడం జరిగింది. నేనేమన్నా క్లబ్బులు గిబ్బులు నడిపించి డబ్బులు సంపాదించి వెనకేసాడు వీడు, తేల్చమనండి, ఇట్లా మీడియా ముందు రమ్మనండి, మీడియాలో చెప్పించండి, శిక్షించండి. కేవలం ఈ పోలీస్ బాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రాక్షస క్రీడకు తెరదించి నన్ను ఏం తీసుకురాలేదు, నేను ఏదైనా చేయగలను, నాకు ఇంకొంతమంది బాసులతో సత్సంబంధాలు ఉన్నాయి, నేను పార్టీనే ఇక్కడ బదనాం చేయడానికే ఉన్నాను, ఈ పేకాడ కేసులు తప్ప అసలు రెండో దాంతో పని లేదు, మా స్టేషన్ అంతా పేకాడ కేసులకే ఉంది అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు. యువకుని మర్మాంగంపై కత్తితో దాడి చేసిన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ నుంచి జీవనోపాధి కోసం వచ్చిన విజయ్ యాదవ్ అదే రాష్ట్రానికి చెందిన యువతితో సహజీవనం సాగిస్తున్నాడు.
అయితే తనని సరిగ్గా చూసుకోవడం లేదని నిద్రపోతున్న సమయంలో దాడికి తెగబడినట్లుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర రక్తస్రావమై బాధపడుతున్న యువకుడిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితురాలని ఒంగోలులోని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. वो डब्बू दिया, डब्बू हमारे गांव भर भेज दिया। थोड़ा अपना फैमिली में किरकिरी है, क्यों डब्बू उतना है? मैं बोला उसको काम है घर पे तो जाना पड़ेगा, यही लेके मुंह कान को लगाया हुआ था। खाना भी बना, खाना वो भी खाया, मैं भी खाया। अभी दिन में आराम से खाना वाना खा के हम सो गए। तो सोने के बाद गहरा नींद आ गया, उसके बाद आंख पे पट्टी बांध दिया। మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. కోల్కతా, బద్లాపూర్, అస్సాంలో జరిగిన నేరాలకు వ్యతిరేకంగా పెళ్లుబీకిన ప్రజా ఆగ్రహాన్ని మోదీ ప్రస్తావించారు. మహారాష్ట్రలోని జలగావ్లో జరిగిన లఖ్పతి దీదీ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రధాని మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సమాజం, ప్రభుత్వాలపై ఉందన్నారు. నేరాలకు పాల్పడే వారి కోసం కఠిన చట్టాలను రూపొందిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. देश के हर राजनीतिक दल से कहूंगा, हर राज्य सरकार से कहूंगा कि महिलाओं के खिलाफ अपराध अक्षम्य पाप है। दोषी कोई भी हो वो बचना नहीं चाहिए, उसको किसी भी रूप में मदद करने वाले बचने नहीं चाहिए। కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఆస్తులపై సిబిఐ విస్తృత దాడులు చేపట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సిబిఐ బృందాలు తనిఖీలు చేశాయి. ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు అధికారులు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సిబిఐ ఘోష్పై కేసులు నమోదు చేసింది. ఈ నెల 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ అత్యాచారానికి గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు రావడంతో హైకోర్టు ఈ కేసును సిబిఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్జీకర్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ, మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ కేసును కూడా న్యాయస్థానం సిబిఐకి బదిలీ చేసింది. 3 వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ ఆస్తులపై దాడులు నిర్వహించింది సిబిఐ. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో 2 నెలలుగా జైల్లో ఉన్న కన్నడ స్టార్ నటుడు దర్శన్ లోపల జల్సాగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరప్పన అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారక్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ లోపల రాజభోగాలు అనుభవిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటో చక్కర్లు కొడుతోంది. దర్శన్ జైల్లో కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటో బయటకు వచ్చింది. ముగ్గురుతో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా అందులో కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జైల్లో ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హై ప్రొఫైల్ పర్సన్ కావడంతో దర్శన్ను పోలీసులు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతన్ని చూస్తుంటే హత్య చేశాడనే ప్రాయశ్చిత్తం ఎక్కడ కనిపించడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గుజరాత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో 48 గంటలుగా కుండపోత వర్షం కురుస్తోంది. వల్సాద్, నవసారి జిల్లాలో భారీగా వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వల్సాద్ జిల్లాలో 24 గంటల్లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఇక నవసారి జిల్లాలోనూ 2 రోజుల్లో 24 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అయినట్టుగా సమాచారం. నవసారి జిల్లాలో వందలాది మందిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అండర్ పాస్లు నీట మునిగిపోయాయి. కొన్ని చోట్ల కాలనీల్లో వరద ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి మళ్లీ రెక్కలొస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,000 మార్కును దాటేసింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. హైదరాబాద్, విజయవాడతో పాటు చెన్నై, కోల్కతా, ముంబై, బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,000కు పైగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,950గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,190గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 67,100గా ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్, విజయవాడ, విశాఖతో పాటు చెన్నై, కేరళ వంటి నగరాల్లో 93,000గా ఉంది. మూవింగ్ ఆన్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ను చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్పై తొలిసారిగా టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య 15 టెస్ట్ మ్యాచ్లు జరిగితే పాకిస్తాన్ 12 మ్యాచ్లో గెలిచి 2 మ్యాచ్లను డ్రా చేసుకుంది. కానీ 15వ మ్యాచ్లో మాత్రం బంగ్లాదేశ్ ఆల్రౌండ్ షోతో రెచ్చిపోయింది. తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 448 రన్స్ చేసి డిక్లేర్ చేయగా బంగ్లాదేశ్ ఏకంగా 565 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో 30 పరుగుల టార్గెట్ను ఈజీగా ఛేదించింది. అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బంగ్లా. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.